దేశవ్యాప్తంగా రోజు రోజుకు సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుంటూ సైబర్ కేటుగాళ్ళు యూజర్లను ట్రాప్ చేస్తున్నారు. ఫోన్లు చేయడం, ఈమెయిల్స్, మెసేజ్లు పంపించడం, బ్యాంక్ వివరాలు అడిగి అకౌంట్లో డబ్బుల్ని మాయించేయడం లాంటి స్కామ్లు ఎన్నో చూసాం. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ మరోసారి వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. పెళ్లిళ్ళ సీజన్ మొదలవడంతో వేలాదిగా జంటలు పెళ్లిపేటలు ఎక్కనున్నాయి. దీన్నే అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పాత ఏపీకే స్కామ్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. తెలియని ఫోన్ నెంబర్ నుంచి మీ వాట్సాప్కు వెడ్డింగ్ కార్డును పంపిస్తారు. ఏపీకే ఫైల్ను వెడ్డింగ్ కార్డ్ రూపంలో పంపి అందులో మాల్వేర్ను జొప్పిస్తారు. ఫైల్పై క్లిక్ చేయగానే అది ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. దీంతో అది ఫోన్లో ఉన్న బ్యాంక్ వివరాలతో పాటు పర్సనల్ డేటాను చోరీ చేస్తారు. ఆ వివరాలను ఉపయోగించి బ్యాంకులో డబ్బును మాయించేస్తారు. ఇలా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫైల్స్ను డౌన్లోడ్ చేయొద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు వెడ్డింగ్ కార్డ్స్ రూపంలో ఏపీకే ఫైల్స్ పంపి చోరీలకు పాల్పడుతున్నారని, కేవలం వెడ్డింగ్ కార్డ్స్ రూపంలోనే కాకుండా ఇలా ఇతర ఏ ఫైల్స్ లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అనుకోకుండా అలాంటి లింకులను క్లిక్ చేస్తే వెంటనే 1930 కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.